ఇందులో ముఖ్యంగా రూరల్ ఏరియాస్‌లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అలాగే మనకి ఈ సర్వీసుల్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని నాన్ స్టాప్ సర్వీసులు వాటిని వరకు మినహాయించడం జరిగింది. ఎందుకంటే నాన్ స్టాప్ సర్వీస్‌లో ముఖ్యంగా ఉద్యోగస్తులు, టీచర్లు వీళ్ళు ఉదయం, సాయంత్రం ఆ బస్సులో వెళ్తారు కాబట్టి అవి కూడా ఫ్రీ చేస్తే వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఉంటారు. అందుకని కొన్ని కేటగిరీస్‌లో వీటిని మినహాయించడం జరిగింది. అలాగే ఘాట్ సర్వీసులు, నార్మల్ ఘాట్ సర్వీసులు అన్నిట్లో కూడా అలౌ చేస్తాము. ఇప్పుడు గిద్దలూరు, ఒంగోలు మధ్యలో ఘాట్ కానీ, అలాగే రాజంపేట, చిట్వేలు ఘాట్ కానీ, ఈ ఘాట్లన్నిట్లో కూడా మేము అలౌ చేస్తాము. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము అక్కడ అదనంగా ఓవర్‌లోడ్ లేకుండా తీసుకెళ్ళమని చెప్తాము. ఎందుకంటే ఘాట్‌లో మనకి అదనంగా మనకి స్టాండింగ్ ఎక్కినప్పుడు ఓవర్‌లోడ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందులుంటాయి. అయితే తిరుపతి, తిరుమల లాంటి ఘాట్‌లో మాత్రము మేము ఓవర్‌లోడ్ అలౌ చేయము. ఎందుకంటే అంత స్టీప్ ఘాట్‌లో ఓవర్‌లోడ్ ఉన్నప్పుడు బస్సులు కొంచెం సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్ అని. ఆ రకంగా ఎక్కడైతే మనము మ్యాక్సిమం వెసులుబాటు ఇవ్వగలమో అక్కడ ఇచ్చి ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఇక్కడ సుమారు 650 బస్సులు ఉంటే అందులో 480 బస్సులు ఈ ఫ్రీ సర్వీస్‌కి అందుబాటులో ఉంచడం జరిగింది. అది ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీదుగాను, అలాగే గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగాను, జోనల్ చైర్మన్ గారి చేతుల మీదుగాను, అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారందరూ కూడా ఈ సర్వీస్‌ని ప్రారంభించడం జరిగింది.